నెత్తి చూడడానికైనా భయపడుతుంది. ఇన్ని రోజులు నేను వడ్డీకి అప్పులిచ్చాను. మొట్టమొదటిసారి ఒక ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడటానికి సహాయం చేయాలనుకుంటున్నాను. చూడమ్మా, నీకు ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా చెయ్యలేను అనుకోవద్దు. నీకు ఎంత పెట్టుబడి కావాలన్నా నేనిస్తాను. ధైర్యంగా ఏ ఆర్డర్ అయినా ఒప్పుకో. ఎప్పుడు డబ్బు కావాలన్నా ఆలోచించకుండా ఇక్కడికి రావచ్చు. ఆలస్యమైనందుకు ఇక ముందు డబ్బులు ఇవ్వలేమోనని భయపడ్డాను. మీరేమో ఎంతైనా తీసుకోమంటున్నారు. మీ మేలు జన్మలు మర్చిపోలేను సార్. నీ వృత్తిలో నువ్వు పైకి రావాలి. నిన్ను ఓడించాలనుకున్న ఆ చింతామణి కళ్ళ ముందే నువ్వు అంచెలంచెలుగా ఎదిగి చూపించాలి. గొప్పగా బ్రతికి నిరూపించుకోవాలి. అందుకు నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. ఎంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. తను నాకు అడ్డు రాకపోతే చాలు. నేనేమి తనని శత్రువుగా చూడను. అదే నీకు తనకి మధ్య ఉన్న తేడా. వస్తాను సార్. మంచిది. పాలు. బాలు, పాలు అక్కడ పెట్టు. ఎక్కడున్నారు? అక్కడే. ఇంకా వెనక్కి రాలేదా? మోసం కదా. మీరే లేకపోతే ఏమయ్యేది? నీకు నేనున్నాను గనుకనే సమస్య తీరింది. అంత అప్పు మీద పడి ఉంటే అమ్మో. ఎంత డబ్బైనా నీకు ప్రెషర్ రానివ్వను. మీరు తెలివిగా ఆలోచించారు. ఒక్క సంతకం ఎంత పని చేసింది? నాకు చదువు రాకపోవడం వల్లే కదా. ఇవన్నీ గుణపాఠాలు నేర్పుతాయి. ఇలాంటి గుణపాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తులో జాగ్రత్త పడతారేమో. అవును, బిజినెస్ లో అందరూ మంచి వాళ్లే ఉండాలని రూల్ ఏం లేదు. మోసం చేసేవాడు కూడా ఉంటారు. మీరు నా పక్కనుంటే నేను ఏదైనా చేయగలనండి. తప్పు, నువ్వు ఏదైనా చేయగలవు. కాకపోతే ఇక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలంతే. అందరూ ఎందుకింత స్వార్థంగా ఆలోచిస్తారు? మన ఇంట్లోనే అలాంటి వాడు ఉన్నారు. బయట వాళ్ళకి సెంటిమెంట్లు ఏముంటాయి? ఎవరైనా ఉన్నా నువ్వు నేను ఎప్పుడు ఒకేలాగే ఉన్నావు. అవును, గులాబీ మొక్క నాటితే కాగితం పూలు పూస్తాయా? మీకు మీ నాన్నగారు నాన్నమ్మ గారి పెంపకం, నాకు మా అమ్మ నాన్న పెంపకం. తప్పే చేయలేని పెంపకం. ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసావా? అందరి డబ్బు అందరికి ఇచ్చేశాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ఆనందం పంచుకోవడానికి అందరికి పార్టీ ఇచ్చావు. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చావు. మరి నాకేం ఇచ్చావు? మీకేం కావాలి? నీకు తెలీదా? తెలీదు. మరేంటి సంగతి? మల్లెపూలు తెచ్చారా? ఇంట్లో ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడా? ఇక్కడ. అమ్మ దొంగ. కిచి. ఏంటిది ఇంత స్పెషల్ అరేంజ్మెంట్? హ్యాపీ బర్త్డే మనోజ్. థ్యాంక్ యూ రోహిణి. నీకు గుర్తుందా ఈరోజు నా బర్త్డే అని? నీ పుట్టినరోజు నేను మర్చిపోతానా? అది నా బర్త్డే అయినా మర్చిపోతానేమో కానీ నీ బర్త్డే అస్సలు మర్చిపోను. నేను రాత్రి 12 గంటలకే విష్ చేస్తాం అనుకున్నాను. అలాం పెట్టుకొని లేచాను, కానీ నువ్వు చిన్న పిల్లల్లా హాయిగా నిద్రపోతున్నావు. లేపాలనిపించలేదు. ఈ ఏడాది నీకు మంచి జరగాలని అనుకున్నాను, నిద్ర చెడగొట్టాలని కాదు. నాకు కావాల్సిందంతా దానంతటదే వచ్చేస్తుంది. నాకే టెన్షన్ లేదు. అలా ఎలా వస్తుంది? కళలు నిజం కావాలంటే అదృష్టం ఒకటే ఉంటే కాదు, కష్టం కూడా ఉండాలి. కష్టం సంగతి ఏమో కానీ నా అదృష్టం మాత్రం నువ్వే రోహిణి. నువ్వు నా పక్కనుంటే నేను అనుకున్నది ఏదైనా జరిగిపోతుంది. సరే ఆగు, ముందు ఈ బట్టలు వేసుకునిరా. నువ్వేదో దాస్తున్నావు. ఏం కొన్నావురా? నేనా? నేనేం దాచలేదే. దాచా, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏముంది దాచడానికి? నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి. అది ఎక్కడ దాచో చెప్పు. అమ్మయ్యా, ఇంకేదో విషయం కనిపెట్టేశాడు అనుకున్నాను. ఇప్పుడే గిఫ్ట్ అడుగుతున్నాడేంటి? ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తనకి తెలీదు. అయినా తను ఎంతగా ఎదురు చూస్తున్నాడు కదా, ఏదో ఒకటి చేసైనా తనకి గిఫ్ట్ ఇవ్వాలి. చెప్పు రోహిణి, ఏది గిఫ్ట్? ఎక్కడ పెట్టావు? గిఫ్టా? అవును, నాకు తెలియదు అనుకున్నావా?
నీ కళ్ళలో ఏదో సర్ప్రైజ్ ఉందని తెలుస్తుంది. త్వరగా చూపించు. ఇప్పుడే చూపిస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? అంటే నిజంగానే ఉందా? ఉంది. కానీ సరైన టైం వచ్చినప్పుడు మాత్రమే చెప్తాను. అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయాలి బర్త్డే బాయ్. ఇప్పుడు వెయిట్ చేయడం ఇంకా కష్టంగా ఉంది రోహిణి. ఏం పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ముందే కొత్త బట్టలు వేసుకుంటా. ఆ తర్వాత నీ సర్ప్రైజ్ గురించి ఆలోచిద్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అలాగే అలాగే అలాగే. ఇప్పటికీ అప్పుల భారం తల మీద ఉంది. ఇలాంటి సమయంలో గిఫ్ట్ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుందని అనుకోలేదు. కానీ ఈ రోజు తన పుట్టినరోజు. ఎలాగైనా తన మొహంలో ఈ నవ్వు అలాగే ఉండాలి. ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా ఇచ్చి తీరాలి. ఏం ఇవ్వాలి? బర్త్డే విషెస్ చెప్దామంటే వీడు ఇంకా దిగడేంటి? పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఎంత బిజీగా ఉన్నాడో నిద్రలో. రారా కళ్ళు, ఎందుకు పుట్టావో తెలియకపోయినా పుట్టినదినం శుభాకాంక్షలు రా. అదే హ్యాపీ బర్త్డే. ఎందుకు చెప్పావు, ఏం చెప్పావో అర్థం కాకపోయినా బర్త్డే అన్న పదం వాడావు కాబట్టి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలో తెలియకపోయినా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచంలో ఏ అన్నదమ్ములు ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోరు. సరిగ్గా చెప్పండి. సారీ రా, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్స్ రా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మనోజ్. థ్యాంక్ యూ శృతి. ఎరా మీ ఆవిడ నాకు విషయం చెప్పదా? ఫ్లవర్ డెకరేషన్ లో ₹4 వచ్చేసరికి తనంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లేదనుకుంటుందా? రోహిణి థ్యాంక్స్ మీనా. రే రవి, నాలిక మూతి పళ్ళతో గొడవ పడిందంట. నాలికే గొప్పదానని చెప్పుకుందంట, కానీ మూతి పళ్ళు మాత్రం నా అంత గట్టిగా లేవని నీరిగిందంట. దాంతో నాలిక దారిని పోయే వాళ్ళని బట్ట బూతులు తిట్టడం మొదలు పెట్టిందట. అంతే, దారిని పోయే వాళ్ళు లాగి పెట్టి కొడితే 32 పళ్ళు రాలాయంట. చూసావా, అందుకే నాలుగని అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పారు? అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. ఏంటి అర్థమయ్యేది? 40 ఏళ్ళు వచ్చాయని నీకు అర్థమైందా అని. నాకు 40 అయితే నీకెన్ని? రే సీనియర్ సిటిజన్, నీకు పెన్షన్ తీసుకునే టైం వచ్చిందిరా. పోరా, అమ్మా నాన్న పెళ్ళయ్యే 30 సంవత్సరాలు అయింది. నేను స్టిల్ యంగ్. 25 years అంటారు. ఎవరంటారు? 25 years కింద అనేవాళ్ళ? నా అందం చూసావా? కోతిము మూతి కూడా అందంగానే ఉంటుంది. బాలు, ఇవాళ మనోజ్ పుట్టినరోజు కదా, వదిలే. వాడు ఇందాక ఎంత మాట అన్నాడో వెళ్ళలేదా పార్లరమ్మా? నేనైతే వాడిని రోడ్డు పచ్చడి చేసేవాడిని. నేనైతే నేను మళ్ళీ ఒక శాపం పెట్టానంటే ఏమండి, మీరంతా నా నోరు మూయండి. వీడి నోరు నా పార్లరమ్మ ఏనాడైనా మూసిందా? కక్కోస్ గొట్టంలో ఎప్పుడు ఓపెన్ గా ఉండేదాన్ని ఎవరైనా మూయగలిగేది? డర్టీ కంపారిజన్. అబ్బా, ఈ ఒక్కరోజైనా మీ అన్నయ్యని ఏమి అనకుండా ఉండండి. సరే, వాడి మీద ఒట్టు ట్రై చేస్తాను. అయ్యో ఆపండి. అరే నా జోలికి రాకు. అసలే నా బర్త్డే, నా మీద ఒట్టేకు. పెద్దోడా, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ నాన్న. రే మనోజ్, నువ్వు నిండు నూరేళ్లు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో తెలుతుగాలి. మనోజ్, అత్తయ్య మావయ్య పాదాలకి నమస్కారం చెయ్యి. రే, అది కూడా పార్లరమ్మే చెప్పాలరా పాప. అరే కళ్ళు ఇప్పుడే లెక్కలేసుకోవాలా? మరి ఇప్పుడు లెక్కలేసుకోవాలి. టైము డేటు నువ్వు చెప్పు. యాండి, వదిలేయండి. ఇవాళ అన్ని నీకు ఇష్టమైనవే చేయమన్నాడ్రా. ఏమే చేసావా? 10 నిమిషాల్లో ఆయనకి ఇష్టమైన పెసరట్టు చేసి పెడతాను. నీకు ప్రపంచ శాంతి బహుమతి ఇవ్వాలి మీనా. ఎందుకు శృతి? ఇందాక మనోజ్ నిన్న ఒక మాట అన్నాడు, వింటే నా కొళ్ళు బగబగ మండింది తెలుసా. లేదు, నాకు వంటగదిలోకి వినపడింది. నీకు తెలుసా? విన్నావా వదినా? 4 రూపాయలు సంపాదించగానే అంటూ ఏదో అన్నారు కదా. ఎరా, నోరు ఊరుకోదా? అది ఊరుకునే నోరైతే వాడి కాళ్ళు ఎందుకు పోతాయి నాన్న? సరేరా, పుట్టినరోజు కదా, క్షమించు. సరే, ఇంటికి మరి ట్రీట్ ఏం లేదా? ట్రీటా? ఎందుకు? స్కూల్లో తోటి ఫ్రెండ్స్ కి చాక్లెట్స్ కూడా ఇవ్వని వాడివి, ఇక మాకు ట్రీట్ ఏమి ఇస్తావులే. అయ్యో, ఎవరిని పట్టుకుని ఏమడిగావు డబ్బుడమ్మా వీడు? యాండి, ఆపండి. చేప ఈదకుండా ఉండలేదు, పక్షి ఎగరకుండా ఉండలేదు. అలాగే మీరు మీ అన్నయ్యని ఏడిపించకుండా ఉండలేరు. కేకో అదెవరు ఆర్డర్ ఇచ్చారు? రవియే ఆర్డర్ ఇచ్చాడండి. రే, కూల్ కేకే కదా, నీకు నచ్చ కేకే లేరా? అరే, ఇంత చిన్న కేక ఇదేం బాగుంటుందిరా? ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అలా ఉంటాయి కదా. ఏమన్నారా కళ్ళు? మళ్ళీ అన్నరా కళ్ళు? వాడి బర్త్డేకి ఇన్నేళ్లలో ఒక్కనాడైనా కేక్ తెచ్చిన మొహమేనాది? నీ ప్రతి బర్త్డేకి వాడు కేక్ ఆర్డర్ ఇస్తాడు.
కనీసం నీ పెళ్ళమైనా నీ కేక్ తెప్పించలేదు కానీ వాడు తెప్పిస్తే స్టెప్ బై స్టెప్ కావాలంటావా నిన్ను రేయ్ ఆపరా, కేక్ కట్ చేసి ముందు ఎందుకు రా గొడవ? నీకన్నా చిన్నవాడు నీ మీద ప్రేమతోనే కదరా కేక్ తెప్పించింది. అలా అనడం తప్పు. సరే కేక్ కట్ చేయి. ఇప్పుడు వీడికిస్తాను చూడు. హ్యాపీ బర్త్డే రా కళ్ళు. మే గాడ్ బ్లెస్ యూ. కళ్ళు. అప్పా పాలు ఆపరా. ఆ, ఇప్పుడు మొదటి ముక్క వీడు ఎవరికి పెడతాడు? అమ్మకా పార్లర్ అమ్మకా? ఇడియట్ ఇరికించేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మని కాదంటే అమ్మ ఫీల్ అవుతుంది, రోహిణిని కాదంటే రోహిణి ఫీల్ అవుతుంది. ఏం చెయ్యాలరా దేవుడా? టైం చూసి ఫిట్టింగ్ పెట్టాడు. మంచి ఫిట్టింగ్ పెట్టాడు. అమ్మా రోహిణి, మీరే ఇద్దరు చెరొక ముక్క ఒకేసారి తినిపించండి. అబ్బో నీకు కూడా బతుకు తెలియదట్లున్నారా? పదండి. ఆ, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ నాన్న. తాగురా రోహిణి, ఇది ఫ్రిడ్జ్ లో పెట్టు, సాయంత్రం తింటాను. రే 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 అరే అరే రే 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 బాలు. రే రే బాలు, సరా మాకు పెట్టకుండా తింటావా? కనీసం తెచ్చినోడికైనా ఓ ముక్క పెట్టవా? సాయంత్రం తిని. చిచి వీడిక మారుడు. అమ్మా ఆకలి, తొందరగా టిఫిన్ పెట్టమను. ఇవాళ డీలర్స్ వచ్చి నాతో కేక్ కట్ చేయిస్తారంట, వెళ్ళాలి. ఏయ్ వాడి టిఫిన్. వీడి పేరు నా గుళ్ళో అర్చన చేయించుకుని వస్తాను రోహిణి. రే ఇవాళ వాడిని ఏడిపించకరా, వదిలి. అలాగే నాన్న, అన్ని మూసుకోమని చెప్పాడు నాన్న. నాన్న నేను పైన ఉంటాను, ఇక్కడ ఉండి వీడు ఏదో ఒకటి అంటాడు. పద రోహిణి. మీనా టిఫిన్ రెడీ అయ్యాక పిలు. అవును రోహిణి, నా గిఫ్ట్ ఏది? అవును నీ గిఫ్ట్ తగిలయ్యా, తొందరపడుకో, సాయంత్రం కల్లా ఇస్తాను పద. సరే. కూర్చోరా. అన్నయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. వదినా బాగున్నారా? బాగున్నాం. ఏంట్రా చాలా రోజుల తర్వాత మా ఇల్లు గుర్తొచ్చింది, ఏంటి విషయం? ఉందిరా, నాన్నున్నారా? నాన్న గుడికి వెళ్ళారా? ఇప్పుడే వచ్చేస్తారు, కాసేపు ఉంటారుగా. పర్లేదురా, కలిసి వెళ్దామని వచ్చాం. పిల్లలు ఎలా ఉన్నారు వదినా? బాగున్నారు వదినా. ఇప్పుడే స్కూల్లో దింపేసి వస్తున్నాం. అవునా, వాళ్ళని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకొస్తాను. అలాగే. ఆ, చెప్పండి ఏంటి సంగతి? ఏం లేదన్నయ్య, మా అమ్మ నాన్న వారణాసి వెళ్ళొచ్చారు. అక్కడి ప్రసాదం మీకు ఇమ్మన్నారు. ఏమండి ఇలా ఇవ్వండి. ఇదిగోండి వదినా. కాశీకి వెళ్ళి రావడం నిజంగా అదృష్టం. మా నాన్న కూడా ఎప్పుడు ఒక్కసారైనా వారణాసి వెళ్ళి రావాలి అంటుంటారు.